తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నేను చేసే ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు. మరి సరే, విషయానికి వస్తే తెలుగువారి సంవత్సరాది ఉగాది కదా. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? ముందుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం మనందరికీ గుర్తుకొస్తుంది. వచ్చే సంవత్సరం అంతా కలిసి వస్తుందా, కలిసి రాదా, పోయిన సంవత్సరాల తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలని కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. స్పెషల్గా నా ఎదుట కూర్చున్న వ్యక్తి నోట్లో నుంచి పంచాంగ శ్రవణం ఏ విధంగా వస్తుంది, ఏ రాశుల వారికి బాగుంది, బాలేదు అని చెప్తారు అని కొంచెం ఘాటుగా, కొంచెం తీపిగా, కొంచెం వగరుగా, కొంచెం పులుపుగా, కొంచెం చేదుగా ఉంటాయి వారి మాటలు. కానీ ఈ షడ్రుచులన్నీ వారి ద్వారా మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తాము. వారు ఏం మాట్లాడతారా, ఎప్పుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఎవరో తెలుసా? మన వేణుస్వామి గారు. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో లాస్ట్ మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి అతి తీవ్రంగా సమస్యలు ఉండేటువంటి రాశి మీనరాశి. సో మీనరాశికి ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. విద్యార్థులకు సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల సమస్యలు, వాహన ప్రమాదాలు, బండి మించి కింద పడడము, అలాగే విద్యార్థులకు వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉత్తీర్ణత శాతం తగ్గడము, ప్రేమలో వైఫల్యము, మానసికంగా ఇబ్బందులు. ఉద్యోగస్తులకైతే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాన్ని కోల్పోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ సమస్యలు, అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవడము. సో ఏ రంగంలో తీసుకున్న సమస్యలు, మరీ ముఖ్యంగా సినిమా రంగము, రాజకీయ రంగము, సెలబ్రిటీలు, వీళ్లకు పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలామంది మీనరాశి వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి మీనరాశి వారికి పెను సంచలనం ఉండబోతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు మాట చెప్పాల్సి వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి, వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు మాట చెప్పాల్సి వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి, వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.